శృంగారం చేయకపోతే అరక్షిత శృంగారంలో పాల్గొంటే గనక వారికి హెచ్ఐవి సోకే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి అనేది మన అదృష్టమో దురదృష్టమో అది అంటువ్యాధి, అంటించుకునే వ్యాధి అనమాట. అంటే తనకి తానుగా మనకి క్యాన్సర్ అనేది ఏదైనా ఉందంటే సడన్ గా క్యాన్సర్ వచ్చిందంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటారు, లివర్ ఫెయిల్యూర్ అయిందంటారు. ఇలా కాకుండా మనం చేసే అరక్షిత శృంగారం వల్ల వేరే వారి నుంచి మాత్రమే మనకి సోకుతుంది. అరక్షిత శృంగారం చేయడం లేదా సూదులు సిరంజులు, అరక్షిత సూదులు సిరంజులు, అరక్షిత రక్త మార్పిడి తల్లి నుంచి బిడ్డకి, ఈ 4 కారణాల వల్లే హెచ్ఐవి సోకుతుంది. కాబట్టి అంటే మనం అరక్షిత శృంగారం చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే హెచ్ఐవి సోకే అవకాశం మనకు లేదు. అంటే అది అంటువ్యాధి కాబట్టి మనం అంటించుకోకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంది. అయితే హెచ్ఐవి వచ్చిందా రాలేదా అని చెప్పి చాలా మంది ఏదో